హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి, మీకు కానీ నా ఐడియాస్ అండ్ టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుందండి. సో మీరు ఇచ్చే లైక్ ఏంటంటే చాలా సపోర్టివ్ గా ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అందుకే పర్టికులర్ గా లైక్ చేయమని అడుగుతున్నాను. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం మొదటి టిప్ అనేది చూసేద్దాం. చూడండి, ఇలా అందరి ఇళ్లలో కూడా వుడెన్ చాప్ బోర్డ్స్ అనేది ఉంటుంటాయి కదా. సో వీటిని రెగ్యులర్ గా వాడేసి ట్యాప్ కింద కడిగి పక్కనైతే పెట్టేస్తుంటామండి. కాకపోతే వీటి మీద కూరగాయలు కట్ చేసినప్పుడు వాటి సారం అంతా కూడా కొన్నిసార్లు ఇవి అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాయి. ఇవి ఫంగస్ పట్టేసి కొంచెం స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. అట్లా కాకుండా ఉండాలంటే వారానికి ఒక్కసారి అయినా కూడా ఇలాగా కాస్త సాల్ట్, అలాగే మనం వాడి పడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలాగైతే రీయూజ్ చేసుకోవచ్చు. చక్కగా దీంతో శుభ్రంగా ఇలా కడిగేసామనుకోండి, దీని లోపల అంటే ఈ చెక్క లోపల కూడా దాగున్న మురికంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే దీని నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది. ఇది కడిగి శుభ్రం చేసిన తర్వాత ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఎండలో పెట్టేశారనుకోండి, చక్కగా డ్రై అయిపోతుంది. మీకు చెక్క ఉబ్బడం, పాడవడం లాంటిది కూడా ఉండదు అనమాట. సో చూస్తున్నారు కదా, శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాను. అప్పుడప్పుడు బీట్రూట్ లాంటి కలర్ కూరగాయలు తరిగినప్పుడు రంగు కూడా అంటుకుంటూ ఉంటుంది. సో వాటన్నిటిని కూడా నీట్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, ఇలా షుగర్, నేను మీకు చూపించే చక్కెర డబ్బా అండి. ఇదే కాకుండా రవ్వలుగా అంటే బూస్ట్ గానీ, హార్లిక్స్ గానీ పిల్లలకి, లేకపోతే ఏదైనా కారపొడులు గానీ ఇలాగా నిండుగా పోసి పెట్టేసి స్పూన్ పెడుతుంటే అది అంత ఈజీగా లోపలికి వెళ్ళదండి. సో ఇలా స్పూన్ ని సింపుల్ గా, అంటే బాగా ఎంత నిండుగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళడానికి సింపుల్ టిప్ ఏంటంటే స్పూన్ ని రివర్స్ చేసి లోపలికి పెట్టేసేయండి. ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు నార్మల్ గా స్పూన్ ని ఇలా నార్మల్ గా పెడితే అయితే అంత ఈజీగా లోపలికి అయితే వెళ్ళదండి. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్ చేసి జస్ట్ ఒక్కసారి అలా ఎగరేసి లోపలికి పెట్టారనుకోండి, ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీగా కూడా మనం తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ టిప్ చూడండి, అప్పుడప్పుడు పొరపాటున చేజారు లేకపోతే ఒలికో నీళ్లు పడుతుంటాయి మన సెల్ ఫోన్స్ మీద. మనం కంగారు పడిపోయి అయ్యో ఫోన్ ఏమైనా అయిపోతుందేమో అని అనుకుంటారు. అలా కంగారు పడకుండా ముందుగా పడ్డ నీళ్ళన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ తో చక్కగా వైప్ చేసేసేయండి. స్పీకర్స్ లోకి నీళ్లు వెళ్లకుండా ఉంటే ఫోన్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి. చూస్తున్నారు కదా, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నీట్ గా తడి అయితే లేకుండా తుడిచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, ఇలా మనకి రైస్ బ్యాగ్స్ గానీ లేకపోతే మన డ్రమ్ముల్లో బియ్యం పోసి పెట్టుకుంటాం కదా, దాంట్లో ఈ ఫోన్ అయితే ఒక డే అంతా వదిలేసేసేయండి. ఏమన్నా తేమ అంటే బియ్యం అంతా పైన కప్పు ఉంచేలాగా ఇట్లా వేసి వదిలేయండి. ఒక హాఫ్ డే అయినా వదిలేసేయండి. ఏమైనా తేమ ఉన్నా కూడా ఈ బియ్యం చక్కగా పీల్చేసుకుంటాయి. తర్వాత ఫోన్ ఆన్ చేసుకుని మనం చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ నీళ్ళలో, బకెట్ నీళ్ళలో పడితే ఏం చేయలేం కానీ కొంచెం నీళ్ళు స్పిల్ అయితే మాత్రం ఈ టిప్ బాగా పనికొస్తుంది. నెక్స్ట్ టిప్ చూడండి, అప్పుడప్పుడు ప్రయాణాలప్పుడు ఏంటంటే ఈ జెంట్స్ కి అయితే రకరకాల బెల్ట్స్ క్యారీ చేస్తుంటారండి. సో ఆ బెల్ట్స్ ని ఫోల్డ్ చేసినప్పుడు ఊడిపోయి వచ్చేస్తూ ఉంటాయి బ్యాగ్ లో, అంటే లగేజ్ బ్యాగ్ లో కానీ ఎక్కడైనా కూడా. సో అలా ఊడిపోకుండా రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టెక్నిక్ లో మీరు బెల్ట్ ని ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా ఇది లాక్ అయిపోతుంది అనమాట, కదలకుండా ఉంటుంది బెల్ట్. చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టానో. సో బకిల్ కి పైన మనకి పుల్లలాగా ఉంటుంది కదా, దాన్ని పైకి ఎత్తేసి దీన్నైతే లాస్ట్ చివరి అంచుని ఇలా దూర్చి ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ వెళ్లాలండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా చుట్టాను. ఇది కొంచెం లావుగా అనిపించింది అనుకోండి, ఇంకొక రౌండ్ అనేది చుట్టుకుంటే మీరు ఆ బక్కల లోపల నుంచి దీనంతా కూడా ఇలా చుట్టేసి ర్యాప్ చేసేసేయాలి. ఎందుకంటే జెంట్స్ ఒక బెల్ట్ అయితే వాడరు కదండి, బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ ఇలా కలర్స్ వాడుతుంటారు. సో దాన్ని బట్టి లగేజ్ బ్యాగ్ లో సర్దుకున్నప్పుడు ఇలా నీట్ గా ఊడకుండా నీట్ గా పెట్టేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇంకొక రౌండ్ కూడా చుట్టి చూపిస్తున్నాను. ఆ బకుల్లోకి ఈ ఎడ్జ్ ని పూర్తిగా అయితే దూర్చేసాం అనుకోండి, ఇంకా కదలకుండా ఉంటుంది. సో ఓపెన్ చేసి తీసుకోవడం కూడా చాలా సులువేనండి. కాకపోతే ఇది ఊడిపోకుండా ఉండడానికి నేనైతే ఈ టిప్ షేర్ చేస్తున్నాను. నేనైతే మా పిల్లల బెల్ట్లు కూడా నేను ఇలాగే రోల్ చేసి బ్యాగ్ లో అయితే సర్దుకొని ఊరెళ్తుంటాను. నెక్స్ట్ టిప్ జవాది. చూస్తున్నారు కదా, ఇది ఈ మధ్యన యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నారండి. జవాది వల్ల ఉపయోగాలు ఏంటివి, జవాదిని ఎలా యూజ్ చేయాలి, జవాదిని ఎలా కొనుక్కోవాలి, ఎలాంటి బ్రాండ్ తీసుకోవాలి, అది ఇది అని చెప్పి. ఇదైతే నేను చూపించేది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి. సో నేను పర్సనల్ గా ఇంట్లో నేను పూజా గదిలో ఉపయోగించే జవాదిని మీకు చూపిస్తున్నాను. అది కూడా కొత్త ప్యాక్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి. సో సీల్ అయితే చూడండి ఎలా వేస్తున్నారు, ఇది కంపెనీ సీల్ అన్నమాట. సో నేను వాడేది ఎన్నో ఏళ్లుగా అయితే ఈ జవాదిని వాడుతున్నాను. అంటే మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ జవాది పౌడరే వాడేవారు అనమాట. సో దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను, దాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇవేంటంటే మీకు బయట డూప్లికేట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అవేంటంటే 30 రూపాయలు 20 రూపాయలు అని చెప్తుంటారండి. అస్సలు జవాది రేటు అంత తక్కువైతే ఉండదు. చూస్తున్నారు కదా, ఇది 60 రూపీస్ దీని కాస్ట్. అండ్ దట్టు 5 గ్రామ్స్ మాత్రమేనండి. 5 గ్రాముల జవాది పౌడర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇలాగా
స్టిక్కరింగ్ తో చక్కగా సీల్ చేసేస్తుంటారు. మీ ముందే సీల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఈ జవాది వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఇది పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. టెంపుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారండి. సో అలాంటి అంటే మనకి అలాంటి భావన కలగాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో దీన్ని పూజా మందిరంలో వాడుకోవచ్చు. లేదంటే ఉర్లీలు ఉంటాయి కదండి, నీళ్లు వేసి పూలు వేసి పెడతారు కదా, దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. ఈవెన్ మనము పెర్ఫ్యూమ్స్ లేవు అని అన్నప్పుడు కూడా వీటిని కాస్త నీళ్ళల్లో అలా రంగరించుకొని చెవులు వెనకాల కానీ రాసి అప్లై చేసుకుంటే మంచి రోజంతా మంచి సువాసనతో ఉంటుందండి. మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కొంతమంది ఇల్లు మాపు వేసేటప్పుడు కూడా ఆ నీళ్ళలో చిటికెడు జవాది పౌడర్ వేస్తారు. అలా కాకుండా స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా చిటికెడు అనేది ఇది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చక్కగా పాజిటివ్ ఆరా అనేది, పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అవుతాయండి. మనలో ఉన్న నెగిటివిటీ కానీ ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి. అంత పవర్ఫుల్ ఈ జవాది. సో జవాదిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ముఖ్యంగా ఇది దేవుడి పూజా మందిరంలో అలాగే స్నానం చేయడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటాను పిల్లల కోసం అని చెప్పి. చూస్తున్నారు కదా, నేను కంప్లీట్ సీల్డ్ ప్యాక్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది 5 grams 60 రూపీస్. ఏ పూజా ద్రవ్యాలు అమ్మే షాప్లో అయినా మీకు దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్ లోనూ దొరుకుతుంది ఇప్పుడు. కాకపోతే తీసుకునేటప్పుడు మంచి బ్రాండ్ అలాగే నమ్మకంగా ఉండే దగ్గర అయితే మీరు దీన్ని తీసుకోండి. ఇలాగైతే సీల్ అయితే ఉంటుంది, కంపెనీ సీల్స్ అనేది ఉంటాయి. సో నేను క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదండి, నా పర్సనల్ రివ్యూ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా పోపులు పెట్టి. సో పోపులు పెట్టి అంటే అందరూ ఏమనుకుంటారు, ఆవాలు జీలకర్ర ఇవి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ పోపులు పెట్టి వచ్చి సమ్మర్ స్పెషల్ పోపులు పెట్టండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చి సబ్జా గింజలు చూపించాను, తర్వాత సగ్గు బియ్యము. ఇది సమ్మర్ స్పెషల్ ఎందుకన్నానంటే సమ్మర్ లో విపరీతమైన వేడి ఉంటుంది కదండి, దానికి సంబంధించి బాడీ హీట్ ని తగ్గించుకోవడానికి రకరకాల డ్రింక్స్ అయితే చేసుకుంటుంటాం. వాటికి సంబంధించి పోపులు పెట్టయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి కలకండ, నా దగ్గర కలకండ అయిపోయింది. సో ఆర్డర్ పెట్టున్నాను, ఇంకా రావాల్సి ఉంది. తర్వాత ఇది గోండ్, మీకు అందరికీ తెలిసిందే కదండి గోండ్ కంటే ఇది ఒక్క పలుకు నీళ్ళలో నైట్ నానేసుకుని ఉదయం చూస్తే గమ్లా తయారవుతుంది అనమాట. బాడీకి ఫుల్ కూలెంట్ ఏజెంట్ అనమాట. చక్కగా దాన్ని షర్బత్తుల్లోకో లేకపోతే మజ్జిగలోకో నిమ్మరసంలోకో చక్కగా కలుపుకొని రావచ్చు. తర్వాత సోంపు, మెంతులు, ఇంకా జీలకర్ర. ఇది కాకుండా చియా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో అవి నా దగ్గర అయిపోయినాయండి, ఆర్డర్ పెట్టింది, వచ్చిన తర్వాత ఫిల్ చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ. ఇంకా ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా నీళ్ళలో నానబెట్టి పిల్లలకు ఆ వాటర్ తాపించి అవి తినిపించడం వల్ల చలవ చేస్తుంది అనమాట. సో ఇలాగా మీరు మసాలా పోపుల డబ్బానే కాకుండా ఈ సమ్మర్ లో ఇలాగా బాడీ కూలింగ్ కి కావాల్సిన పదార్థాలన్నీ ఒక్క దగ్గర పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలన్నా ఇమీడియట్ గా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ టాబ్లెట్స్ మీద కొబ్బరి నూనె కలపండి టాబ్లెట్స్ లో అని చెప్పాను కదా. సో అదేంటంటే మన ఇళ్లలో ఎక్స్పైరీ టాబ్లెట్స్ ఉంటాయి కదండి, సో వాటినైతే అంటే 1-2 మిగిలితే పడేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఏంటంటే ఇలా ఒక ఎక్స్పైరీ టాబ్లెట్ అనేది తీసుకొని చక్కగా దాన్ని పొడిలాగా అయితే దానికి తీసుకోండి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది మనకి పర్సనల్ గా మనకైతే లేడీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఆడవాళ్ళు బట్టలు ఉతకడం వల్ల, అంట్లు తోమడం వల్ల కొన్నిసార్లు కాలి వేళ్ల సందులు పుండ్లులాగా పడుతూ ఉంటుందండి, పాచి పట్టిందని అంటుంటారు, రకరకాల మందులు అయితే వాడుతుంటారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే అంటే ఆ దురద తగ్గించుకోవడానికి, ఎక్కువగా నవ్వు అనేది ఉంటుంది కదా, అది తగ్గించుకోవడానికి ఏంటంటే ఇలా ఎక్స్పైరీ టాబ్లెట్ ని ఒకటి పొడి చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి కాస్త కొబ్బరి నూనె కలుపుకోవాలి, అంటే ఆ మిశ్రమం లాగా ఒక పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. దీన్ని మన కాలి వేళ్ల సందుల్లో గోర్లు కూడా కొన్నిసార్లు విపరీతంగా నీరు వెళ్ళిపోయి దురద పెట్టేస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడంతా కూడా అప్లై చేసేసుకుని నైట్ అప్లై చేసి ఉదయం మామూలుగా నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆ ఇచ్చింగ్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ నేను జస్ట్ చేతి వేళ్లకైతే మీకు అప్లై చేసి చూపిస్తున్నాను, ఇలా సందుల్లో కాలి వేళ్ల సందుల్లో. సో పాచి పట్టిందని చెప్తుంటారు కదా, పుండు పడిపోతాయి అనమాట నీళ్ళలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఇలాగా. సో ఈ అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్ గా మనకైతే రిలీఫ్ ఇస్తుందండి. సో టాబ్లెట్స్ అనేది పడేయకుండా ఇలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే మీకు చూపిస్తాను, అది కూడా బనానా మిల్క్ షేక్. ఎమ్మీగా ఉంటుందండి, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. సో దీన్ని ఎలా చేసుకోవాలనేది కూడా చాలా చాలా సింపుల్ అండి, ఏమి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇమ్మీడియట్ గా మీరు చేసి పెట్టేయచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఆ ఎండ దెబ్బ కూడా వాళ్ళకి తగలకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒక 2 బనానాస్ ని ఇలా స్లైసెస్ లా కోసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు బాదం పలుకులు అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 5 రూపాయల హార్లిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దానిలో సగం ప్యాకెట్ మాత్రం వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బనానా మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల షుగర్ అనేది వేసుకున్నాను. షుగర్ బదులు మీరు కలకండ కూడా వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇవి వచ్చి కాచి చల్లార్చిన పాలని బాటిల్లో పోసి డీప్ ఫ్రీజర్ లో అయితే పెట్టేశాను. మీరు ఒక గ్లాస్ లో అయినా పోసి పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి 1/2 లీటర్ ఉంటాయండి, ఈ చిక్కటి పాలు అనమాట. ఇవి ఇలా గడ్డగట్టి చేతి వేస్తున్నాను. నేను ఐస్ క్యూబ్స్ వేయకుండా పాలనే గడ్డగట్టించి ఇలాగైతే వేసుకుంటున్నాను. మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేస్తే నీళ్లగా అయిపోతుంది అనమాట. మనకి ఈ బనానా మిల్క్ షేక్ కాస్త తిక్కుగా కావాలంటే ఇలాగైతే చేసుకోండి, చాలా బాగుంటుంది.
సో ముఖ్యంగా పిల్లల కోసం అండి ఈ సమ్మర్లో. సో ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇందులోకి 4 స్పూన్ల వెనిలా ఐస్ క్రీమ్ అండి, ఇదైతే వేసుకుంటున్నాను. వేసుకుని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. చాలా క్రీమీగా థిక్గా వస్తుంది అనమాట. బయట మనం 100 పోసుకునే మిల్క్ షేక్స్ అండి, జస్ట్ 2 బనానాలు తెచ్చుకొని ఒక 20 రూపాయల ఐస్ క్రీమ్, మొత్తం కలిపి 50 రూపాయలు మనకి ఎక్సలెంట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా గ్లాస్లో జార్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుని పైనుంచి కాస్త హార్లిక్స్ పౌడర్, కొన్ని బాదం పలుకులు వేసేసి పిల్లలకి ఇచ్చేసారనుకోండి, ఎమ్మిగా తాగేస్తారు. ఇంకా ఫుల్ ఎనర్జీతో రోజంతా ఇంకా స్కూల్ నుంచి వచ్చినా కూడా అదే ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో కనీసం మీకు 150 నుంచి 200 బయట ఖర్చు అయితే ఇంట్లో 50 రూపాయలకి 2 గ్లాసులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఒక్కసారి ఈ బనానా మిల్క్ షేక్ ట్రై చేసి చూడండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము. అందుకే వాళ్ళకి కనీసం వారానికి ఒక 2-3 సార్లు అయినా ఈ డ్రింక్ చేస్తాను. ఐడియాస్ అండ్ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.